రేపే మార్చి 27 శుక్రవారము శ్రీరామనవమి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజే శ్రీరాముల వారు జన్మించినటువంటి రోజు. అలాగే సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మనం చేసేటటువంటి పూజలకు, దానాలకు, ధర్మాలకు, పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం కలగాలి. అలాగే ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన జీవితాల్లో ఉండాలి. మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటే, ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని రకాలైనటువంటి కూరగాయలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండినా తిన్నా చేతులారా కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మనం చేసేటటువంటి పూజలకు పుణ్యం రాకపోగా పాపకర్మలు అనేవి మనల్ని పట్టి పీడిస్తాయి. ఎందుకంటే ఈ కూరగాయలకు గ్రహాల వ్యతిరేకత అనేది ఇలాంటి రోజుల్లో అంత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున ఈ కూరలను వండినా లేదా బయట తిన్నా సరే మనకు అనారోగ్య సమస్యలు అనేవి పట్టి పీడిస్తాయి. ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యము, మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క శక్తి ఇలాంటివన్నీ కూడా మనం తినే ఆహారం మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పండుగ రోజుల్లో తీసుకునేటటువంటి ఆహారం విషయంలో ఖచ్చితంగా మనకు జాగ్రత్త అనేది తప్పనిసరి. సాధారణంగా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి ఈ కూరలను వండటం తినటం అనేది పొరపాటున కూడా చేయకూడదు. అసలు ఈరోజు ఈ కూరగాయలను కొనుక్కొని కూడా ఇంటికి తీసుకొచ్చుకోకూడదు. అలా చేస్తే మనం కష్టాలను ఇంటికి కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. వీటి వల్ల ఆర్థిక పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రావటం, అంటే ఎంత కష్టపడ్డా కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలబడక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము, లేనిపోని ఖర్చులు నెత్తి మీద పడటము, అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది మనల్ని పట్టి పీడిస్తుంది. అంతటి శక్తి ఈ కూరగాయలకు ఉంటుందా అని చెప్పేసేసి మీలో చాలామందికి సందేహం కలగవచ్చు. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనం పండుగ రోజుల్లో ఎంత పవిత్రంగా, ఎంత శుచిగా, ఎంత శుద్ధిగా ఉండి ఇంట్లో మనం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఉంటాము. అంటే అన్ని విషయాలలో జాగ్రత్తలు పడుతూ ఉంటాము. కానీ కూరల విషయంలో మాత్రం ఏముందలే, కూరగాయలేలే అని చెప్పేసేసి వండుతూ ఉంటాము. కానీ వీటి విషయంలోనే మనకిక్కడే తేడా జరుగుతుందన్నమాట. అంటే ఎన్ని చేసినా కూడా పూజలు మాకు దైవానికి చెందట్లేదు ఏంటి అంటే ఇలాంటి పొరపాట్లే బలమైనటువంటి కారణమవుతాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. మరి అసలు ఏ కూరలను వండకూడదు, ఏ కూరలను వండుకొని తినాలి, ఎలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు, అంతేకాకుండా ఈ పండుగ టైమింగ్స్ ఏంటి, అంటే ఏ సమయంలో మనం పూజ చేస్తే మన పూజకు మంచి ఫలితం అనేది ఉంటుంది, అలాగే సీతారాముల్ని ఎలా పూజించాలి, ఏ ఏ స్తోత్రాలు చదవాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ పూలతో పూజ చేయాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఈ శ్రీరామ నవమి పండుగకు సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారం అంతా మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. ఎందుకంటే ఎంతమందో బ్రాహ్మణులను, పండితులను కనుక్కొని ఇందులో ప్రతి విలువైనటువంటి విషయాన్ని మీకు అందించటం అనేది జరుగుతుందండి. ఇక మీ యొక్క అన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో దొరుకుతాయి. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. రేపు మార్చి 27వ తేదీ అంటే శుక్రవారంతో కూడుకొని మనకు ఈ శ్రీరామనవమి పండుగ రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఈ రోజునే రాముల వారి జన్మదినము, అంతేకాకుండా సీతారాముల వారి కళ్యాణము, పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. రేపు మీరు పూజ వచ్చేటప్పటికి ఉదయం 11 గంటల 6 నిమిషాల నుంచి మధ్యాహ్నం
1:30 లోపు మీరు పూజ చేస్తే చాలా మంచిది. ఇది పూజకు ఎంతో శుభముహూర్తము. అంటే మనం మామూలు పండుగ రోజుల్లో అయితే ఉదయాన్నే మనం పూజలు చేస్తూ ఉంటాము. కానీ శ్రీరామనవమి రోజున మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం సమయంలో అంటే మనం చెప్పుకున్నటువంటి సమయాల్లోనే పూజను చెయ్యాలి. ఎందుకంటే శ్రీరాముల వారు మధ్యాహ్నం సమయంలో జన్మించారు. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో శ్రీరాముల వారు జన్మించారు. కాబట్టి ఈ రోజున మీరు పూజ మధ్యాహ్నం సమయంలో మనం చెప్పుకున్నటువంటి సమయంలో పూజ చేస్తే చాలా మంచిది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమయంలో పూజ చేయండి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా చీపురుతో చిమ్మి నీటితో కడిగి లేదా కల్లాపు చల్లుకొని మనకు పల్లెటూరుల్లో అయితే ఆవు పేడతో పచ్చగా కల్లాపులు చల్లుకునే వాళ్ళండి. వాకిళ్ళు ఎంతగానో కలకలలాడుతూ ఉండేవి. లక్ష్మీ కళ అనేది మనకు వాకిట్లోనే ఉట్టి పడుతూ ఉండేదనమాట. వాకిళ్ళు అంత ఆకర్షితంగా ఉండేవి. అలా మనకేంటంటే చక్కగా గుమ్మానికి బయట శుభ్రం చేసుకోవటం కూడా అంతే ముఖ్యము. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఎంగిలి గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవటము, అలాగే ఇడిచిన బట్టలు కూడా శుభ్రంగా ఉతికి ఆరబెట్టుకోవటము, ఇంటిని వాకిలిని చక్కగా శుద్ధి చేసుకోవటము ఇలాంటివి చేయాలి. గుమ్మానికి బయట బియ్యపిండితో చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేస్తే ఆ ఇంటి వాకిలి కలకలలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి శుక్రవారం రోజున మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తరువాత నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇంటి లోపల కూడా చక్కగా ఇల్లంతా ప్రతి మూలలో కూడా శుభ్రంగా తుడవండి. అలా చేస్తే నెగిటివ్ అంతా తొలగిపోతుంది. ఇంకా తప్పనిసరిగా తల స్నానం అనేది ఈ రోజున చేయాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు తులసి ఆకులు కానీ అంటే తులసి ఆకులు అంటే శ్రీరాముల వారికి చాలా ఇష్టం కాబట్టి తులసి ఆకులను 3 లేదా 5 అయినా వేసుకోవచ్చు. లేదా ఒక గుప్పెడైన తులసి ఆకులను వేసుకొని స్నానం చేస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. లేదా గంగాజలం కానీ ఒక చిటికెడు పసుపునైనా సరే మీరు ఏదో ఒకటైనా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి కష్టాలు, మీ జాతక దోషాలు, మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మొత్తం కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక స్నానం చేశాక పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు వస్త్రాలు కానీ అలాగే ఎరుపు రంగు వస్త్రాలంటే శ్రీరాముల వారికి ఎంతో ఇష్టము. ఎందుకంటే శ్రీరాముల వారు సూర్యవంశానికి చెందినటువంటి వారు కాబట్టి సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు అంటే శ్రీరాముల వారికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి ఇలా ఎరుపు రంగు వస్త్రాలైనా సరే ఇలా పసుపు రంగు కావచ్చు, ఎరుపు రంగు వస్త్రాలు కావచ్చు. ఈ రంగుల్లో ఉన్నటువంటి వస్త్రాలు ఇంట్లో ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మీకు చాలా మంచిది. మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి రంగులు కూడా గ్రహాలు మీకు అనుకూలంగా మారటానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇంటి ఇల్లాలు తప్పనిసరిగా చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి. ఆకుపచ్చ రంగు మట్టి గాజులు కావచ్చు, ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కావచ్చు, పసుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కావచ్చు. ఇలా ముత్తైదువులు చక్కగా చేతులకు మట్టి గాజులు వేసుకొని కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకుంటే చాలా మంచిది. అలా రాసుకొనే పూజ చేయాలి. ఇంకా కాళ్ళకు పట్టీలు పెట్టుకోవటము, వేళ్లకు మెట్టెలు పెట్టుకోవటం వలన మీ భర్త సంపాదన ఆయుష్ పెరుగుతుంది. అలాగే నుదుటిన అంటే పాపట్లో కూడా వివాహమైనటువంటి స్త్రీలు కుంకుమ బొట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. గుమ్మాలకి మామిడి తోరణాలు ఈ శ్రీరామనవమి పండుగ రోజున తప్పనిసరిగా కట్టుకోవాలి. ఇలా ఇంటి గుమ్మానికి పచ్చటి మామిడి తోరణాలతో అలంకరిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మామిడి తోరణాలు కట్టుకోండి. లేదా
తమలపాకుల మాలైనా కట్టుకోవచ్చు. తమలపాకులు సాక్షాత్తు ధనలక్ష్మి స్వరూపం కాబట్టి ఇలా చేసినా కూడా మీకు సంవత్సరమంతా కూడా ఆ ఇంట్లో ధనధాన్యాదులకు ఎలాంటి కొరత అనేది ఉండదు. బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంటి గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. సాయంత్రం సంధ్యా వేళలో గడపకు ఇరువైపులా కూడా చక్కగా దీపాలు అనేవి వెలిగిస్తే ఆ యొక్క వెలుగులలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. అలాగే ఇంట్లో పసుపు నీటిని కూడా తప్పనిసరిగా చల్లుకోవాలి. ఇలా పసుపు నీళ్లు ఇంట్లో నలుమూలలా చల్లితే ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో ధూపం కూడా వేసుకుంటే చాలా మంచిది. ఈ ధూపం యొక్క పొగ ఏదైతే ఉందో అది దుష్ట శక్తులన్నింటినీ కూడా బయటకు పారద్రోలుతుంది. కాబట్టి ఇంట్లో ధూపం వేయండి. స్నాన కార్యక్రమాలు పూర్తయిన తరువాత తప్పనిసరిగా ఈ రోజున సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించండి. ఎందుకంటే శ్రీరాముల వారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సూర్యవంశానికి చెందినటువంటి వారు. కాబట్టి ఆ శ్రీరాముల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించేవారు. కాబట్టి ఈ రోజున సూర్యుడికి నమస్కారం చేస్తే చాలా మంచిది. ఇక ఈ ఏడాది శ్రీరామనవమి శుక్రవారం రోజు రావటం అనేది మరో విశేషం. కాబట్టి ఈ రోజున చేసే పూజలకు సీతారాముల ఆశీస్సులతో పాటుగా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఈ రోజు తప్పనిసరిగా తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపం వెలిగించాలి. 11 సార్లు ప్రదక్షిణలు చేసి ఇలా దీపారాధన చేస్తే చాలా మంచిది. మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజు పూజలో నైవేద్యంగా పానకము, వడపప్పు అనేవి తప్పనిసరిగా ఉండాలి. పెసరపప్పును నానబెట్టి వడపప్పు, అలాగే కొత్త బెల్లము, మిరియాలు, యాలుకలు, సొంటి ఇలాంటి వాటితో పానకం తయారు చేసి పూజలో నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటుగా స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అరటి పండ్లు, కొబ్బరికాయను కూడా నివేదించి పూజ చేయాలి. ఇంట్లో పాలు పొంగిస్తే ఈ రోజున చాలా మంచిది. మీ ఇంట్లో సిరి సంపదలు అనేవి పొంగు పొర్లుతాయి. ఇక ఈ రోజున ముఖ్యంగా సీతారాములను పూజిస్తాం కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాములు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్నటువంటి చిత్రపటం ఉంటే చాలా మంచిది. ఇలా శ్రీరాముణ్ణి పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. ఇదే సమయంలో భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. మీ దగ్గరలో రామాలయం ఉంటే రామాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి వీలైతే రంగులు వేయించటము, లేదా గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇది ఎంతో గొప్ప సేవ. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున రావి చెట్టును గాని లేదా జమ్మి చెట్టును గాని తాకితే మీ దశే మారిపోతుంది. జమ్మి చెట్టును శమీ వృక్షం అని అంటూ ఉంటారు. ఇలా రావి చెట్టు దగ్గర కానీ జమ్మి చెట్టు దగ్గర కానీ చక్కగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేసి 11 సార్లు ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకుంటే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, దోషాలు, జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రోజున పూజ చేసే సమయంలో ఒక తమలపాకును తీసుకొని దానిపైన గంధంతో శ్రీరామ అని రాసి దాన్ని దేవుడి దగ్గర ఉంచండి. రామాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఒక తమలపాకుల మాలను స్వయంగా కట్టి తీసుకొని వెళ్ళి సమర్పించండి. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే తీరిపోతాయి. ఎందుకంటే ఈ రోజున సాక్షాత్తు ఆ సీతారాముల వారు ఆంజనేయ స్వామితో పాటుగా భూలోకంలో సంచరిస్తూ తమ భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున సీతారాములను పూజించేటప్పుడు పీట మీద సీతాదేవి వైపుగా ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని సమర్పించటము మంగళకరమైనటువంటి అలంకారము. అలాగే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజు గోవును తాకి గోవుకు ఆహారంగా పచ్చిగట్టిని తినిపించి, అలాగే గోమాత యొక్క తోకతో మీ పిల్లల తల చుట్టూత 3 సార్లు తిప్పినట్లయితే పిల్లల మీద ఉన్నటువంటి దిష్టి, చెడు దోషాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. పసుపు లేదా ఎరుపు లేదా తెలుపు రంగు పుష్పాలతో బియ్యపిండిలో ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితో గనక ఈ రోజున పిండి దీపారాధన వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది.
విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు రామాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ రోజున ఏం చేసినా చేయకపోయినా శ్రీరాముల వారి కళ్యాణాన్ని తప్పకుండా చూడండి. ఆ కళ్యాణ అక్షింతలను తలపైన వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అలాగే శ్రీరాముల వారి ఆలయంకు వెళ్ళి అక్కడ మీ యొక్క గోత్రనామాలు, మీ యొక్క పేర్లు చెప్పి చక్కగా కుటుంబ సమేతంగా పూజ చేయించుకుంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున రామాలయంలో మీ యొక్క స్తోమతను బట్టి బెల్లం పానకము లేదా మజ్జిగను కానీ లేదా అన్నదానం కానీ మీ శక్తికి తగ్గట్లుగా మీరు ఇలా దానాలు చేస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం కలిగి కోటేశ్వరులుగా మారుతారు. ఎందుకంటే సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయ్యాడు. అన్ని రామాలయాల్లో కూడా అంటే ముఖ్యంగా పల్లెటూరుల్లో అయితే అసలు పండుగ వాతావరణాలే ఉంటాయండి. ఈ రోజున చక్కగా పందిర్లు వేసి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అందరికీ పానకాలు, వడపప్పును నైవేద్యంగా పంచుతూ ఉంటారు. ఈ రోజున పానకాన్ని, వడపప్పును నైవేద్యంగా స్వీకరిస్తే ఎంతో మంచిది. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. కొడుకు అంటే శ్రీరాముడిలా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అలాగే భర్త అంటే శ్రీరామచంద్రుడిలాగా ఉండాలని ప్రతి భార్య, అలాగే శిష్యుడు అంటే శ్రీరామచంద్రుడిలాగా ఉండాలని ప్రతి గురువు, అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లాగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు, భార్యాభర్తలు అంటే సీతారాముల్లా ఉండాలని ప్రతి సమాజము, అలాగే రాజ్యం అంటే రామరాజ్యం లాగా ఉండాలని చెప్పేసి ప్రతి పౌరుడు కూడా కోరుకుంటాడనమాట. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలకు, దానాలకు, పరిహారాలకు, ఉపవాసాలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలగాలంటే ఈ రోజు పిండి ప్రమిదలో దీపాలు వెలిగించండి. చాలా మంచి కలుగుతుంది. ఇక ఈ రోజున చేసేటటువంటి పూజలు దైవానికి చెంది ఎంతో పుణ్య ఫలితం కలగాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరలను వండొద్దు, తినొద్దు. అందులో మొట్టమొదటిది పొట్లకాయ. ఈరోజు పొట్లకాయలను పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు. ఇలా చేస్తే జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అసలు ఇంటికి కూడా కొనుక్కొని తీసుకొచ్చుకోకూడదు. చాలా ఇబ్బందులు పడతారు. ఇక తరువాత వంకాయలు. ఈ రోజున వంకాయ కూరను వండినా తిన్నా అప్పుల పాలైపోతారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి వంకాయలను వండొద్దు, తినొద్దు. తరువాత దుంపలు బంగాళదుంపలు కావచ్చు, స్వీట్ పొటాటోస్ కావచ్చు, చిలకడ దుంపలు, చామ దుంపలు, కంద ఇలాంటివి ఏవి కూడా ఈరోజు దుంపలను వండొద్దు, తినొద్దు. కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఇక క్యాబేజీ మనకు నాన్ వెజ్ రుచికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాంటి సువాసనే కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున క్యాబేజీని కూడా ఇంట్లో వండటం కానీ తినటం కానీ ఏ రూపంలో కూడా చేయకూడదు. తరువాత క్యాలీఫ్లవర్, గోబీ మంచూరియా అని చెప్పేసేసి క్యాలీఫ్లవర్ ఫ్రై రూపంలో కావచ్చు, ఇట్లా ఏ రూపంలో కూడా క్యాలీఫ్లవర్ను కూడా వండొద్దు, తినొద్దు. ఇలా చేస్తే తప్పకుండా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక తరువాత బూడిద గుమ్మడికాయ కావచ్చు, లేదా తీపి గుమ్మడికాయలు కావచ్చు, ఇట్లా ఏ రూపంలోనైనా సరే గుమ్మడికాయలను ఈ రోజున జ్యూసుల రూపంలో కానీ కూరల రూపంలో కానీ వండకూడదు, తినకూడదు. తింటే దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇక ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పుని ఈరోజు వండొద్దు, తినొద్దు. మీ జాతకంలో రాహు కుజ దోషాలు ఎక్కువవుతాయి. మామూలు కందిపప్పును వండుకొని తినొచ్చు. తరువాత పుట్టగొడుగులు, నాటివి కావచ్చు, హైబ్రిడ్వి కావచ్చు, ఇవి కూడా మనకు నాన్ వెజ్తో సమానం కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. తరువాత చాలామంది శాకాహారంగా భావించే కోడిగుడ్డును కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి ఇది మాంసాహారమే. ఇక రొయ్యలు, పీతలు, చేపలు, చికెను, మటను, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఉప్పు చేపలు, ఇట్లా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆహారాన్ని కూడా ఈరోజు బయట కానీ, బయట హోటల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ ఎక్కడా కూడా
తినటం కానీ, ఇంట్లో వండటం కానీ ఇలాంటివి చేయకూడదు. వీటితో పాటుగా కూరల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా దినుసులు, అల్లము ఇలాంటి వాటిని కూడా వేయకూడదు. ఇవి కూడా మనకేంటంటే తామసిక ఆహారం కాబట్టి వీటిని కూడా వేయకుండా ఉంటేనే చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి తప్ప ఇక మీరు ఏవైనా సరే వండుకొని తినొచ్చండి. ఇప్పుడు మనం చెప్పినవి మాత్రం వండినా, తిన్నా, ఇంటికి తెచ్చుకున్నా కూడా ఎంతో పాపం అనేది కలుగుతుంది కాబట్టి ఈ కూరలను మినహాయించి ఇక మిగిలినవి ఏవైనా సరే మీరు వండుకొని తినొచ్చు. మీకు శక్తి ఉంటే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. అంటే షుగరు, బీపీ, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు లేదా చిన్న పిల్లలు, వృద్ధులు కాకుండా మిగిలిన వారు మాకంతా బాగుందనుకున్న వారు ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటము, అలాగే ధర్మం మీద నిలబడటము, ఏకపత్ని వ్రతుడిగా ఉండటము, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడటం మంచి ప్రవర్తన, సద్గుణాలకు చిహ్నము. శ్రీరామనవమి ఈ రోజున మీరు ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది. ఆ శ్లోకం ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి ఈ శ్లోకాన్ని మీరు ఈరోజు పూజ చేసినప్పుడు 3 సార్లు స్మరించినంత మాత్రానే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఇక మనలో చాలామందికి కూడా రామకోటి రాయాలని ఉంటుంది. ఈ శ్రీరామనవమి పండుగ రోజున కనీసం 108 సార్లైనా సరే ఒక పుస్తకంలో శ్రీరామ 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 అనే నామాన్ని భక్తితో రాయండి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేస్తే గ్రహదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక చిన్న కాగితం పైన పసుపుతో శ్రీరామ జయం అని రాసి ఆ కాగితాన్ని మడతపెట్టి మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయటం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకున్నటువంటి అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ రోజున మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీటిని పోసి చక్కగా మందార పూలతో పూజ చేసే ప్రయత్నం అనేది చేయండి. ఏ ఇంట్లో మందార వృక్షం ఉంటే ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. అంతటి పవిత్రమైనటువంటి మందార ఆకుతో ఈ పరిహారం అనేది కూడా చేయండి. మీరేం చేస్తారంటే 2 మందార ఆకులు తీసుకొని దాంట్లో ఒక గుప్పెడు ఎర్ర కందిపప్పు ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి రాహు కుజ దోషాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఆ దోషాలు ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇలా ఎర్ర కందిపప్పును తీసుకొని తరువాత 5 చిన్న బెల్లం ముక్కలు కూడా పెట్టండి. 5 అంటే అదృష్ట సంఖ్య, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య, పంచభూతాలకు అంకితమైన సంఖ్య కాబట్టి 5 బెల్లం ముక్కలు తీసుకొని తరువాత ఒక స్పూను రాళ్ళ ఉప్పును కూడా దాని మీద పెట్టేసేసి మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర ఈ తమలపాకును కూడా అక్కడ ఉంచేసేసి మీరు ఆ రోజంతా కూడా అలాగే ఉంచి సాయంత్రానికి ఆవులు వస్తాయి కదండి, ఆ ఆవులకి మీరు ఈ ఆకులో ఉన్నటువంటి ఎర్ర కందిపప్పు, బెల్లము, ఉప్పును తినిపించాలన్నమాట. ఇలా ఆవు ఉప్పు తినదేమో అన్న సందేహం మీకు వస్తుంది. కనీసం ఉప్పును నాకించే ప్రయత్నం అన్నా చేయండి. ఇలా ఆవు ఇవి తింటే కనుక మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం మన పెద్దవాళ్ళు వారికున్న సమస్యలను తీసేసుకోవటానికి ఆవుల చేత ఉప్పు స్తంభాలను నాకించేవాళ్ళు. అలా ఉప్పును నాకటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కూడా అలాగే తొలగిపోతాయనే ఒక నమ్మకం కాబట్టి ఇలా చేయండి. పూజలో శ్రీరాముల వారికి పానకము, వడపప్పుతో పాటుగా తప్పనిసరిగా మహానైవేద్యాన్ని కూడా సమర్పించండి. మహానైవేద్యం అంటే మీరు ఇంట్లో ఏమేమైతే మీరు వండుకొని తినటానికి వండుకుంటారో అలాంటివి అన్నము, పప్పు, కూరగాయలు, సాంబారు, పెరుగు ఇలాంటివన్నీ కూడా మీరు పానకము, వడపప్పుతో పాటుగా స్వామివారికి సమర్పిస్తే దాన్నే మహానైవేద్యం అంటారు. ఎందుకంటే శ్రీరాముల వారు ఆయన ఒక మహారాజు. అలాంటి రాజుకు మనం భోజనంగా ఒక పానకము, వడపప్పును మాత్రమే పెట్టలేము ప్రసాదంగా. కాబట్టి మీరు చక్కగా ఒక
విస్తరాకులో మీరు ఇంట్లో ఆహార పదార్థాలు ఏవైతే చేసుకున్నారో అలాంటివన్నీ కూడా చక్కగా ఒక విస్తరలో వడ్డించి, ఆ భోజనంతో పాటుగా ఈ పానకాన్ని, నైవేద్యాన్ని కూడా స్వామివారికి మీరు వడ్డించి సమర్పించాలి. ఇలా చేస్తే దీన్ని మహానైవేద్యం అంటారు. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. సీతారాముల యొక్క సంపూర్ణ ఆశీస్సులు అనేవి మీకు కలుగుతాయి. అలాగే పూజ చేసే సమయంలో ఒక తమలపాకు తీసుకొని దానిపైన గంధంతో శ్రీరామ అని రాసి దాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి, తరువాత ఆ తమలపాకును మీరు మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే మీకు 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది. వ్యాపార స్థలాల్లో ఇలా పెట్టుకున్నా కూడా వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. వివాహం కాని వారికి, సంతానం లేని వారికి సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది. ఇక ఈ రోజున అలాగే ఒక తమలపాకును తీసుకొని దానిపైన కొంచెం తేనెను కానీ లేదా కాస్త పంచదారను కానీ వేసుకొని తమలపాకును తినండి. ఇలా ఒక్క తమలపాకును మీరు తినటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలంటే బీపీలు, షుగర్లు, ఓవర్‌గా బరువు ఉండటము ఇలాంటివన్నీ కూడా తగ్గి మీకు ఆరోగ్యం అనేది బాగుంటుంది. అలాగే తమలపాకు ధనలక్ష్మి స్వరూపం కాబట్టి మీకు ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మనకు శుక్రవారంతో కలిపి ఈ శ్రీరామనవమి వచ్చింది కాబట్టి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు లక్ష్మీ స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్‌ని ఇంటికి తీసుకొచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున బెల్లాన్ని తెచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. బంగారము, భూములు కొంటారు. అలాగే యాలుకలు, మిరియాలను తీసుకొచ్చుకున్నా కూడా మీకు చాలా మంచిది. ఈ వస్తువులన్నీ తీసుకొచ్చుకొని చక్కగా వీటితో పానకాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే కొత్త బెల్లము, అలాగే యాలుకల పొడి, మిరియాల పొడి, ఇంకా సొంటిని కూడా కొంతమంది వేసుకుంటారు. ఇలా వీటన్నిటితో పానకం తయారు చేసుకోవాలి. అలాగే పెసరపప్పును కూడా కొనుక్కొని ఈ రోజున తెచ్చి చక్కగా నానబెట్టి వడపప్పును సిద్ధం చేసుకుని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది. ఇలా ఈ వస్తువులను కూడా మీరు శ్రీరామనవమి రోజుకు ముందుగానే మీరు కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ఇలా చక్కగా ఇలాంటి నియమాలతో మనం చెప్పిన సమయంలో మీరు పూజ చేసి చివరిగా స్వామివారికి కర్పూరంతో హారతి ఇచ్చేసేసి ప్రదక్షిణలు చేసి మీరు స్వామివారి దగ్గర పూజలో తప్పనిసరిగా అక్షింతలను పెట్టుకోవాలి. ఆ అక్షింతలన్నింటినీ కూడా ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ కూడా మర్చిపోకుండా మీ తల మీద చల్లుకోవాలి. ఇలా చేస్తే ఈ శ్రీరామ నవమి రోజున సీతారాముల యొక్క ఆశీస్సులతో పాటుగా ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అర్థమైంది కదండి. ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, ఏ కూరలను వండకూడదు, ఏమి వండొచ్చు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఏ రంగు పూలతో పూజ చేయాలి, పూజ టైమింగ్స్ ఇవన్నీ కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ యొక్క అన్ని సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. కాబట్టి ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది కలుగుతుంది. మాకు కాస్త మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇలా లైక్ చేయటం వలన ఇంకా ఎంతోమంది తెలియని వాళ్లకు ఈ విషయాలు అనేవి చక్కగా అర్థమయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. తద్వారా ఆ శ్రీరాముల యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉండి మీరు ఉన్నత స్థాయికి ఎదగగలిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్, బంధుమిత్రులు కూడా షేర్ చేస్తే వారికి హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. అలాగే మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు చొప్పున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ నుంచి మీ జీవితంలో కొత్త వెలుగులు, కొత్త ఆనందాలు, సంతోషాలు రావాలని, మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరాలని చెప్పి ఆ రాముల వారిని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.